ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రభువైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. My heartfelt greetings to all of you in the precious name of our Lord Jesus Christ on behalf of Hosanna Ministries. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీకు చక్కటి మాట నేను చదివి వినిపిస్తాను. Beloved, today I'll read out a beautiful verse from the Bible for you. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతాను. Proverbs chapter 10, I'll read out the 7th verse. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. The memory of the righteous will be a blessing. చూడండి, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? See, what does it mean to remember the righteous? వాళ్ళని తలంచుకొని కన్నీళ్లు పెట్టమని కాదు. It doesn't mean to keep shedding tears in their memories. వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుని వాళ్ళని గురించి ప్రకటించమని కాదు. Nor to remember and proclaim things about them. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం అంటే వాళ్ళ చర్యలను జ్ఞాపకం చేసుకోవడం. To remember the righteous means to remember their actions. వాళ్ళ క్రియలను తలపోసుకోవడం. It means to reflect upon their deeds. వారు నడిచి వెళ్ళిన మార్గాల్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం. To remember the paths they have walked. ఈ నీతిమంతుని యొక్క క్రియలలో మనం ఏం తలంచుకోవాలి అని అనేది పరిశుద్ధ గ్రంథంలో ఒక 2-3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. Let's recall 2 to 3 things from the Bible about what to reflect upon in the deeds of the righteous. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యంలో మనం చదివినప్పుడు నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. When we read from James chapter 5 verse 16, the prayer of a righteous person is powerful and effective. నీతిమంతుని యొక్క విజ్ఞాపన ప్రార్థన ఎలాంటి స్థితి కలిగి ఉన్నది అనేది ఈ వాక్యంలో మనం గుర్తిస్తామండి. Here we can observe the powerful impact that the prayer of a righteous person మనమంతా has. ప్రార్థన చేసేవాళ్ళమే, We all do pray. మనమంతా మొరపెట్టి విజ్ఞాపన చేసేవారమే. We all cry out in prayer. ఆపద వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, కష్టం కలిగినప్పుడు మనమంతా ప్రార్థన చేస్తుంటాం. We all pray when we face trouble, hardships and sorrow. మనం చేసే ప్రార్థన ఎంత బలము కలిగినది అనేది మనకు తెలుసు, మన మనసాక్షికి తెలుసు. We know and our conscience knows of how much power our prayer holds. ఆచారంగా ప్రార్థన చేస్తాం, We pray ritualistically. అలవాటుగా ప్రార్థన చేస్తాం, We pray out of habit. చేయాలి గనుక మనం ప్రార్థన చేస్తాం. We pray because we must. 2-3 మాటలతో క్లుప్తంగా ప్రార్థన చేసి ముగించేస్తుంటాం. We finish with a brief 2 to 3 words of prayer. మరి నీతిమంతుని ప్రార్థన అలా కాదండి. But the prayer of the righteous is not like that. అది మనఃపూర్వకమైనదై. It is wholehearted. అంటే ఒక నీతిమంతుడు చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే మనస్ఫూర్తిగా మనఃపూర్వకంగా చేస్తాడు. That is, a righteous person prays with all his heart. అతని నోట వచ్చే ప్రతి మాట హృదయంలో నుంచి వస్తుంది. Every word from his mouth is from the heart. యథార్థంగా ఉంటుంది. It is honest. అతని హృదయంలో కలిగిన వేదన, అతని హృదయంలో కలిగిన భావన అతని ప్రార్థనగా మనం వినవచ్చు. The anguish in his heart, the pain in his heart, we can hear it in his prayer. ఇలాంటి మనఃపూర్వకమైన ప్రార్థన దేవుడు ఆలకించకుండా ఉంటాడండి. Will God not hear such a heartfelt prayer? కొంతమంది ఆచారంగా చేసే ప్రార్థనలు మనకు తెలుసు. We know the ritualistic prayers of some people. ప్రార్థన చేస్తారు, They pray, వారు యొక్క కార్యకలాపాలలో మరలా వాళ్ళు తనమునకలైపోతారు. then they immerse themselves back into their activities. ప్రభువా, ఇదిగో ఈ కార్యం మీరు చేయండి అని చెప్తారు. They ask, "Oh Lord, please do this for me." అదే కార్యము ఎడల వాళ్ళ యొక్క వాళ్ళు ప్రయత్నం చేసుకుంటుంటారు. Then they continue making their own efforts regarding the same. ఈ హృదయపూర్వకముగా కాని ప్రార్థన మన ఇంటి కప్పు కూడా దాటదంటాడు. This half-hearted prayer will not even go past our roofs. నీతిమంతుల దగ్గర మనం నేర్చుకోవలసింది ఏంటి? What should we learn from the righteous? నీతిమంతుల దగ్గర మనం గమనించవలసినది, జ్ఞాపకం చేసుకోవలసింది ఏంటి? What should we observe and remember of the righteous? వారి యొక్క మనఃపూర్వకమైన ప్రార్థన.
this heartfelt prayer. రెండవది వాక్యంలో మనం గమనిస్తే Secondly, in this verse, బలము కలిగినదై ఉంటుందంటే it is powerful, ఎలాంటి లోకపు శక్తులైనా జయించగలిగినట్లుగా ఉంటుందండి. which can defeat any worldly power. ప్రియులారా, వాస్తవంగా In reality, ప్రార్థన కంటే బలమైనది లోకంలో మరొకటేది కూడా లేదండి. there's nothing as strong as prayer in this world. బండలను బ్రద్దలు చేయగలిగింది ప్రార్థన. Prayer can break rocks. కొండలను పిగిలింప చేయగలిగింది ప్రార్థన. Prayer can shatter mountains. సముద్రములను ఎండగట్టగలిగింది ప్రార్థన. Prayer can dry up the seas. ఆకాశపు తూమెలను విప్పగలిగింది ప్రార్థన. Prayer can open the floodgates of the sky. గుండెల్లో ఉన్న ఆవేదనను తొలగించి క్షేమాన్ని ప్రసాదించగలిగింది ప్రార్థన. Prayer can remove the anguish in the heart and grant well-being. మన పితరులు ప్రార్థన ద్వారా రాజ్యాలు జయించారండి. Our ancestors have conquered kingdoms through prayer. అసాధ్యమైన కార్యాలను సుసాధ్యం చేసుకోగలిగారండి. They could make the impossible possible. ఆకాశంలో నుంచి అగ్నిని దింపగలిగారండి. They were able to bring down fire from the sky. వర్షాన్ని ఆపగలిగారండి. They were able to stop rains. వర్షాన్ని శాసించగలిగారండి. They were able to command rains. ప్రియమైన సహోదరులారా, అంత బలము కలిగింది ప్రార్థన. Prayer is that powerful, my dear ones. మరి ఈరోజు నీతిమంతుల దగ్గర మనం ఏం నేర్చుకుంటున్నాము? So what are we learning from the righteous today? నీతిమంతులను గురించి మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం? What are we remembering about the righteous today? ఇదిగో ఈ వాక్యంలో మనం నేర్చుకోవాల్సింది This is what we must learn from this word. మనఃపూర్వకమైనదైన A heartfelt బలము కలిగిన ప్రార్థన. and a powerful prayer. మరి ఈ రోజున So today, ఎలా ఉంది మన ప్రార్థన? how is our prayer? మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. I'll remind you one more thing. 118వ కీర్తన Psalms 118. 15వ వాక్యాన్ని నేను చదువుతానండి. I'll read out the 15th verse. నీతిమంతులు గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. Shouts of joy and victory resound in the tents of the righteous. నీతిమంతుని గుడారం ఉందట. In the tents of the righteous, ఆ గుడారాలలో in those tents, ఉత్సాహ సునాదం. shouts of joy. ఏ ఉత్సాహ సునాదం? What kinds of కొన్ని sounds? గుడారాలకి కొన్ని కుటుంబాలకు వెళితే When we visit some houses and families, ఆ గుడారాలలో వినబడే ఉత్సాహ సునాదాలు వేరుగా ఉంటాయండి. the sounds of joy in that houses are different. ఎవరి ఉత్సాహం వాళ్ళది, Everyone has a different joy. ఎవరి ఆనందం వాళ్ళది, Everyone has a different ఎవరి happiness. దెబ్బలాటలు వాళ్ళవి, Everyone has their own ఎవరి quarrels. కుమ్ములాటలు వాళ్ళవి, Everyone has their own fights. ఎవరి గదులు వాళ్ళవి, ఎవరి సెల్ ఫోన్లు వాళ్ళవి, And everyone has their own rooms and their own mobiles. ఎవరి కాంట్రాక్ట్లు వాళ్ళవి, ఎవరి ముచ్చట్లు వాళ్ళవి. Everyone has their own contacts and their own chats. అది కుటుంబము అనడానికి మనకి ఏమి ఆధారాలు కనిపించవండి. There's no evidence for us to call that a family. ఎందుకంటే Because ఆ ఇంట ఉన్న వారందరూ కలిసి ఆనందించే ఆ ఆనందం, సంతోషం, ఉత్సాహం అక్కడ కనిపించదండి. the collective joy and enthusiasm shared by all in the family household is missing. ఎవరి స్వార్థం వాళ్ళదేనండి. Everyone is just selfish. ఎవరి బాగోగులు వాళ్ళవేనండి. Everyone only cares for themselves. ఒకే పంచలో ఉన్నా, Even if they live under the same roof. ఒకే కంచంలో తిన్నా, Even if they eat from the మనసు same plate. కలవని అనుకోవాలండి. Hearts that do not meet. నీతిమంతుని గుడారం అలా కాదండి. The righteous man's house is not like that. వీళ్ళకున్న ఉత్సాహ సునాదం ఏంటి? What is their sound of joy? ఆస్తులున్నాయని, Because they have wealth, ఉద్యోగాలు ఉన్నాయని, because of their jobs, పదవులున్నాయని, or their positions, ఆధిక్యతలున్నాయని, or because of their ఆధిపత్యాలు superiorities, ఉన్నాయని కాదండి. not because of their వారి dominions యొక్క either. ఉత్సాహ సునాదం Their shout of joy రక్షణను గూర్చి. was about salvation. నా ప్రియ సహోదరులారా, My dear ఆ ones, ఇంట రక్షణ పొందిన ప్రజలున్నారు. that house has people who are saved. ఆ ఇంట రక్షణను అనుభవించే ప్రజలున్నారు. That house has people who experience ఆ salvation. గుడారములో రక్షణ ఆనందం ఉంది. That house has the joy of salvation. నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నాను, I ask you one నీ thing. ఇంట్లో ఏ ఉత్సాహం ఉంది? What kind of joy is in your house? నీ ఇంట వినబడుతున్న స్వరాలేంటి? What are the voices heard in your house? ఇశ్రాయేలులకు మొదటి రాజు సౌలు. Saul was the first king of the Israelites. ఆయన గుడారంలో In his house, రంకెలు వినబడుతున్నాయంట, roars are being heard. కేకలు వినబడుతున్నాయట. Screams are being heard. సమూయేలు ప్రవక్తకి ఆశ్చర్యం అనిపించిందండి. Prophet Samuel was shocked.
దేవుని చేత ఏర్పరచబడిన వాడు కదా ఇతను. Wasn't he the one chosen by God? దేవుని చేత పిలువబడిన వాడు కదా. Wasn't he the one called by తన God? ఇంట వినబడుతున్న కేకలేంటి? What are these sounds from his house? అపవిత్రమైన సొత్తండి, Unclean wealth, దేవునికి ఆయాసకరమైన హేయమైన అనుభవాలండి. detestable experiences that grieve God. దానికి భక్తి అని ముసుగు వేశాడు. He covered it with the mask of devotion. నా ప్రియమైన సహోదరులారా, My dear ones, ఈరోజు క్రైస్తవ కుటుంబాలుగానే ఉన్నాయా? today do Christian families still remain as Christian families? ప్రభువుని ఎరిగిన కుటుంబాల వలె ఉన్నాయా? Are families that know the Lord still living the same way? మన ఇంట వినబడుతున్నటువంటి కేకలేంటి? What are the sounds heard in our houses? మన ఇంట వినబడుతున్న పాటలేంటి? What are the songs heard in our మన ఇంట houses? వినబడుతున్న మాటలేంటి? What are the words heard in our houses? రక్షణను గూర్చిన మాటలేనా? Are they words of salvation? రక్షణను గూర్చిన పాటలేనా? Are they songs of salvation? మరి కొంతమంది ఉన్నారండి, There's some people, బోని అన్నట్లుగా మొట్టమొదటి పాట దేవుని పాట పెడతారండి. like a first sale, they play a song of God first. ఇక ఆ పాట అయిన తర్వాత ప్రక్కన పెట్టి After that, they set it aside ఇంకా వాళ్ళకి కావాల్సిన పాటలు కొన్ని ఉన్నాయండి. and they have some songs they ఇక prefer. ఆ పాటల్లో తన మునకలైపోయి ఇక లోకమే వాళ్ళ లోకం అన్నట్లుగా మింగిలైపోయి ఉంటారండి. They immerse and lose themselves as if they are in world and the world is in them. నా ప్రేమని సహోదరులరా, My dear ones, ఇక యోబు గ్రంథంలో రాయబడిన మాట ఏంటి? what does it say in the book of నీ Job? ఇంట్లో ఉన్న దుర్మార్గతను తీసివేసుకోవాలి. You must remove the wickedness from your house. నీ చేతిలో పాపం ఉండుట చూచి దాన్ని విడిచిపెట్టాలి. If you see sin in your hands, you must let it go. నీ గుడారము నిర్మలమై ఉండాలి. Your house must be pure. నీ గుడారము పవిత్రమై ఉండాలి. Your house must be holy. అప్పుడు ఆయన నీ గుడారాన్ని వృద్ధి చేస్తాడు. Then he will make your house prosper. నీ గుడారాన్ని ఆశీర్వదిస్తాడు. He will bless your house. నీ గుడారము కొండ మీద కట్టబడిన పట్టణం వలె ఉంటుంది. Your house will be like a city built on a hill. మరి ఈ రోజున మన గుడారాలలో మన ఇంట వినబడుతున్న శబ్దాలేంటి, మాటలేంటి, పాటలేంటి, క్రియలేంటి? So today, what are the sounds, the words and the songs and the actions being heard in your houses? మీరు ఆలోచించండి. Give it a thought. నీతిమంతుని గుడారాలలో In the houses of the righteous, రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడుతుందండి. there's joyful sounds of salvation ఎప్పుడు heard. వాళ్ళు ఆ రక్షణను తలంచుకుంటూ కృతజ్ఞతాస్తుతి సుమాంజలి అర్పిస్తూ ఉంటారు. They always remember that salvation and offer songs of gratitude and praise. ఆ రక్షణను గుర్చిన ఆ కృతజ్ఞత దేవునికి ఒక అర్పణగా అర్పిస్తూ ఉంటారు. They offer their gratitude for that salvation as an offering to God. మరి మన గుడారాలు పరిశీలించుకుందామా? So shall we examine our houses? నీతిమంతునిలో మనం జ్ఞాపకం చూసుకునవలసింది, నేర్చుకునవలసిందవే. These are the things we must remember and learn from the righteous. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. I'll remind you one more thing. 92వ కీర్తన Psalms chapter 92. 12వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. I'm reading the 12th verse. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు. The righteous will flourish like a palm tree. చాలా శ్రేష్టమైన మాట అండి. It's a very precious చాలా word. అమూల్యమైన మాట అండి. It's a very valuable word ఎందుకంటే because మొవ్వ వేయడం, to flourish, అభివృద్ధి చెందడం. to prosper, ఈరోజు విశ్వాస జీవితంలో ఒక స్థానం నుంచి మరొక స్థానానికి ఎదిగిన లేక అభివృద్ధి చెందిన అనుభవాలు మనలో ఎంతవరకు కనిపిస్తున్నాయి? to what extent are we advancing from one stage to another in our faith? రక్షించబడిన మనం రక్షణలోనే ఉండిపోతున్నాం. Though we are saved, we are stagnating in our salvation. బాప్తిసం పొందడానికి మనం ముందుకు రావట్లేదు. We're not coming forward for baptism. పోనీ బాప్తిసం పొందామా? Even if we are baptized, ఇక ఆ బాప్తిసం పొందిన అనుభవాలలోనే నిలిచిపోతారు. we then remain stuck in that experience. పరిశుద్ధాత్మ అనుభవాలు కానీ, The experiences of Holy Spirit, ప్రత్యేకించబడిన అనుభవాలు కానీ, the experiences of being set దేవుని మీద apart, ఆనుకొని ఆధారపడి బ్రతుకుతున్న అనుభవాలు కానీ, or the experiences of living in total dependence upon God, దేవునికి వానికి మధ్య ఉన్న అనుబంధం కానీ, nor the bond between God and us. ఇలాంటివి ఏమి కనిపించట్లేదండి. None of these are to be seen. వాళ్ళకు ఓపిక ఉంటే, ఓర్పు ఉంటే If they have patience and endurance, ఆదివారం ఆరాధనకి వెళ్తారు, they attend the church on Sunday,
ఇష్టం వస్తే కష్టం లేకుండా 4 మాటలు వింటారు. If they feel like it, they'll listen to a short message. ఆ తర్వాత వాళ్ళు ప్రార్థన చేయించుకొని ఆదివారం అయిపోయిందన్న ఆనందంతో వచ్చేస్తారట. After that, they get prayers done and return home happily that Sunday's duty is done. అది కూడా వాళ్ళకి ఆసక్తి ఉంటే వెళ్తారండి. That too is only if they're interested in it. లేకపోతే దేవుడే వాళ్ళ ఇంటికి రావాలి. Otherwise, God himself has to visit their houses. ఇదే ఆధ్యాత్మికమైన విలువ అని ఆగిపోయారు. కానీ They settled for this, thinking that this alone is the spiritual value. దేవునికి వానికి మధ్య ఉన్న అనుబంధం పటిష్టం కావట్లేదు. The bond between God and them isn't getting any stronger. నీతిమంతుని యొక్క జీవిత అనుభవాలు అవి కాదు. These are not the life experiences of the ఒక righteous. ఖర్జూర వృక్షం ఎలా మొవ్వ వేస్తుందో, The way a palm tree flourishes, ఓ ఖర్జూర వృక్షం ఎలా అభివృద్ధి చెందుతుందో, the way a palm tree grows, ఈ అభివృద్ధి this growth ఒక నీతిమంతుని జీవితంలో కనిపిస్తుందండి. is visible in the life of the righteous. గతానికి ఇప్పటికి మార్పు కనిపిస్తుంది. A change is visible between the past and the present. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మార్పు కనిపిస్తుంది. A change is visible between the last year and this గత year. మాసానికి ఈ మాసానికి మార్పు కనిపిస్తుంది. A change is visible between last month and this month. నిన్నటి దినానికి ఈ దినానికి మార్పు కనిపిస్తుందండి. A change is visible between yesterday and today. వాళ్ళు ఆధ్యాత్మికంగా అంచెలంచెలుగా ఎదుగుతుంటారండి. They also grow spiritually step by step. నా ప్రియమైన సహోదరులారా, My dear ones, నిన్నటి దినానికి ఈ దినానికి మార్పు లేకపోతే, if today is no different from yesterday, ఈ దినము మన జీవితంలో వ్యర్థమే కదండి. then today in our lives is wasted, isn't ఒకసారి it? మీరు ఆలోచించి చూడండి. Give it a thought once. ఆ అభివృద్ధి ఎక్కడ కనిపిస్తుంది? Where is that growth visible? ఆ అభివృద్ధి మన బ్రతుకుల్లో ఎక్కడ ప్రత్యక్షమవుతుంది? Where does that growth show itself in our lives? ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నాం. We've been hearing the word of God for a long విన్న time. వాక్యానికి నలుగురికి చెప్పగలిగిన ఆ స్థితికి మనం వస్తున్నామా? Are we getting to a point where we can spread this word to others? సంఘంలో వరములు ఫలములు కలిగిన వ్యక్తిగా మనం ఉండగలుగుతున్నామా? Are we able to be the people with gifts and fruits in the church? ప్రభువుని గురించి ప్రకటించగలిగిన ఆ ఉన్నత స్థానానికి మనం రాగలుగుతున్నామా? Are we reaching a high enough level to proclaim the Lord? ఈ రోజున నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకోవాలి. Today we must recall the righteous. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? What should we recall? వాళ్ళు ఎలా తినేవాళ్ళు, ఎలా తిరిగేవాళ్ళు, ఎలాగ ఉండేవాళ్ళు అని కాదు. It's not about how they ate, how they lived, or how they roamed వాళ్ళ around. బ్రతుకులో ఎలాంటి అనుభవాలు కలిగి ఉన్నారు, The kind of life experiences they had. ఎలా అభివృద్ధి చెందారు వాళ్ళు, How did they progress? వాళ్ళ అభివృద్ధి లోకంలో ఎలాగ ప్రత్యక్షమైంది. How did the world witness their growth? ఇవి మనం నేర్చుకోవలసిన పాఠాలండి. These are the lessons for us to learn. ఇవి ఎప్పుడు మనము మరువకూడని అనుభవాలండి. These are the experiences we must never and never should forget. మన మనసులో స్థాపించుకోవలసిన విషయాలండి. These are the things we need to fix firmly in our hearts. 3 విషయాలను మీతో చెప్తూ వచ్చానండి. I've presented 3 points. నీతిమంతునిలో మనం జ్ఞాపకం చేసుకోవలసిన విషయాలేంటి? What are the things we must remember about the righteous? వారి యొక్క ప్రార్థన, Their prayer, వారి యొక్క ఆరాధన, their worship, వారి యొక్క అభివృద్ధి. their growth. ఈ 3 చాలా శ్రేష్టమైనవి. These 3 are very noble. మరి అలాంటి అనుభవాలకి మనం కూడా అప్పగించుకుందామా? So shall we commit ourselves to such experiences? ఆశిద్దామా? Shall we desire? ప్రార్థిద్దామా? Shall we pray? తలలో ఉంచి కళ్ళు మూయండి. Bow down and close your eyes. Let's pray. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. Ruler of life, praise to you. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమని మీ లేఖనాల్లో చదువుతూ వచ్చాం నాయనా. We've been reading that it is a blessing to keep the righteous in our memory, Father. ఈ నీతిమంతునిలో మేము నేర్చుకోవలసిన విషయాలు ధ్యానిస్తూ వచ్చాము స్వామి. We've been studying the things we must learn from the righteous, O Master. ప్రార్థన అనుభవాన్ని, The prayer experience. అలాగే నా తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే విషయాలలో మా గుడారాల్లో వినబడవలసినటువంటి సునాదాన్ని గురించి విన్నాము. Also, Father, we heard about the sounds of praise and worship that we should have in our houses. మేము అభివృద్ధి చెందవలసిన విషయాన్ని ధ్యానిస్తూ వచ్చాము. We've been reflecting on the areas where we need to grow. అలాంటి అనుభవాలలో మమ్మల్ని నడిపించండి. Guide us to such experiences. మమ్మల్ని స్థిరపరచండి. Establish us. మా ద్వారా మీరు మహిమ పొందండి. Receive glory through our lives. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. In Jesus' name we pray. ఆమేన్. Amen.
ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరొక్కసారి మా హోసన మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. I offer my greetings once again in the name of our Lord Jesus Christ on behalf of Hosanna Ministries. May God bless you all. ఆమేన్. Amen. For daily Word of Grace messages and for more spiritual messages, please subscribe to our YouTube channel, Pastor Ramesh, Hosanna Ministries.